आरोग्यं धनं धान्यं भवति धर्मेन्द्राय सोमः सुवर्णकलितं नारायणदेवताभ्यो नमः ॐ विधेयं ॐ ये द्वीपे भरतवर्षे भरदेवताय यजमान्यामिति गोत्रभवस्याम् याः इति पादकालादिति दिव्य आराधनमहं करिष्यामीति आराधनां इति भगवतो नारायणस्य इति पादाग्नि अक्षतां समर्पयामि नमः भगवतो बलेन भगवतो वीर्येण भगवतो कर्मणः भगवतो कै वेंकटेश गोविंद वेंकटेश गोविंद सर इकड़ा जरूर माटी फोटो తీస్తారు सर इकड़ा सर सर ఒకసారి ఇక్కడ అర్బన్ మండలం నేతలు కూడా నమస్తే सर पार्टी टोटल रचिता वार्ड नंबर ఆఫీస్కి వచ్చినావా అక్కడ లోపల ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసి सेक्रेटरी साहब ఇంకా కొద్ది రైట్ సార్ మన ప్రియతమ నాయకులు డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన అంబారిపేట గ్రామ మహిళా సోదరి మనులందరికీ మరియు వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ యువతకు గ్రామ పెద్ద మనుషులందరికీ మహిళా సోదరి మనులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలలో మనము సంజయ్ అన్న ఎప్పుడైతే రాజకీయాలలోకి వచ్చారో అప్పటి నుండి అంతర్గామతో పాటు మన అంబారిపేట గ్రామం మొత్తం సంజయ్ అన్న తోటి నడవడం జరుగుతుంది. అన్ని విషయాల్లో అన్న కూడా అడగక ముందే ఎవరు కూడా అయ్యారు, కానీ మన అంబారిపేట గ్రామానికి నేను చాలా తక్కువ అడిగినా అన్న ఎక్కువగా నిధులు ఇచ్చి ఎక్కువ అభివృద్ధి చేసినటువంటి అదృష్టం మన అంబారిపేట గ్రామానికి అన్న ద్వారా మనం పొందడం జరిగింది. ఎప్పుడైనా ఏ టైం అయినా సమయంతో సందర్భంతో సంబంధం లేకుండా వెళ్ళి అడిగేటువంటి అవకాశాన్ని అనుబంధాన్ని మనం సంజయ్ అన్న తోటి ఏర్పరచుకుందాం. అంబారిపేట అంతర్గామ అంటే 2 కళ్ళు అని అన్న నోటి నుండి మనం ఎన్నోసార్లు వినడం జరిగింది. ఈ రోజు కూడా నేను ఈ సంఘ భవనం గురించి అన్నతోటి ఎప్పుడు నేను మాట్లాడలేదు.
కానీ ఖచ్చితంగా అంతర్గాం కాడ అయిందంటే అంబర్పేట కాడ ఖచ్చితంగా కావాల్సిందే. కొన్ని సందర్భాల్లో మనం చెప్పుకున్నట్లయితే అంతర్గామతోటి పోల్చుకున్నట్లయితే అంతర్గామ కంటే ఎక్కువగా మనకు అభివృద్ధి నిధులు అన్నగారు మంజూరు చేయడం జరిగింది. మనము జనాభా లెక్క ప్రతిపాదికన తీసుకున్నట్లయితే అంతర్గామ కంటే ఎక్కువగా నిధులు ఇచ్చినటువంటి గొప్ప అదృష్టవంతులు మనం సంజయ్ అన్న నుండి పొందినాం. ఈ 5 ఏళ్ల లోపల కూడా మనం చాలా అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాం. అన్న ఇప్పటికే మనకు కొన్ని దిశానిర్దేశాలు చేయడం జరిగింది. మనం ఏదైతే అనుకున్నామో అంతకంటే ఎక్కువగా మనం ఈసారి అభివృద్ధి చేస్తాం. ఏదున్నా కూడా అన్న దృష్టికి తీసుకెళ్లి మున్ముందు కూడా అన్న సంజయ్ అన్న నడిచేటువంటి మార్గంలో మనం నడిచి అన్న ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మనము తోడ్పాటుగా అన్న బాటలో నడుస్తూ అన్నయ్యకు అన్ని విధాలల్లా మనము అన్నతోటే నడిచి మన గ్రామాన్ని మరియు జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసే విధంగా మనం అన్నకు అన్ని రకాలలో ప్రోత్సాహాన్ని అందిస్తామని ఈ సభ ముఖంగా నేను అన్నగారికి మాటిస్తున్నా. మనకి ఏదున్నా కూడా ఇన్ని రోజులు నేను ఎప్పుడు అడగలేను, అడగకుండానే మనకు అన్నగారు ఇప్పుడు కూడా ఇక్కడ కరెంట్ లైన్ నేను ఇప్పుడే చూసినా ఇక్కడి దాకా వచ్చింది. మొన్ననే అన్న అడిగిన ఇంకా మిగతాది కూడా అది కంప్లీట్ చేద్దామని నాకు అది తెలియదు. ఎందుకంటే ఈ రోడ్డు ఉన్నది ఎస్సీ కాలనీ వాళ్ళు ఎక్కువగా అంతర్గాం నుంచే జగిత్యాలకు వెళ్ళడం జరుగుతుంది. దూరదృష్టితోటి చూసేటువంటి అన్నగారికి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. కావున ఈ సందర్భంగా మరొకసారి నా తరపున, మన గ్రామ మహిళల తరపున, గ్రామ పెద్దల తరపున, గ్రామ యువత తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతు సోదరులు అడిగినట్టు అన్నగారితో నేను మాట్లాడి ఇంద్రవోష సైడ్ ఉన్నటువంటి ఆ మట్టి రోడ్డును కూడా చేసే బాధ్యత తీసుకుంటాం. ఇంకా ఏ విధంగా రైతులకు ఎటువంటి సమస్య లేకుండా అన్నగారి దృష్టికి తీసుకెళ్లి అన్ని సక్రమంగా నిర్వహిస్తామని ఈ సభాముఖంగా నేను మన గ్రామస్తులకు మాటిస్తున్నా. ఇలా జగిత్యాల అత్యంత దగ్గర ఉన్న అంబార్పేట గ్రామం ఇప్పుడు వాళ్ళ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా వచ్చి ఒక మంచి దివ్య పర్యాటక కేంద్రంగా ఏర్పడతా ఉంది. దగ్గరనే రైల్వే స్టేషన్ కూడా ఉన్నది. అక్కడే మనం మంచి కళ్యాణ మండపం అవన్నీ కూడా కట్టుకున్నాం, రైతు వేదిక కట్టుకున్నాం. ఇవన్నిటితో పాటు మా సోదరుమణులు అప్పుడప్పుడు వచ్చినప్పుడు అడుగుతుంటారు, మా మహిళా సంఘ భవనం లేదని. దాంట్లో ప్రాధాన్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా సాధికారతలు ఉండాలి, మహిళలు అభివృద్ధి చెందినప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఆలోచన చేసి గొప్పగా ప్రతి గ్రామంలో కూడా మహిళా సంఘ భవనాలు కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. మరి దీంట్లో భాగంగా నేను కూడా కొంత ఒక అడుగు ముందరికి వెళ్ళి పోయిన సంవత్సరం అప్పుడున్న జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులతో కలిసి రైతు వేదిక ఎట్లయితే కట్టామో పక్క కిటికీలు పెట్టి ఆ రకంగా ఈ 10 లక్షలదే కాదు, రేపటి ఇంకొకటి 20 నుంచి 30 లక్షలలో కూడా ఒక గోదాం మిగతా టైంలో వాడుకునే విధంగా చేయాలని చెప్పి కోరడం జరిగింది. వాటికి కూడా మంజూరు వచ్చింది. ఇంకా అది ఇంకా కూడా కొంత పెద్దగా ఉంటుంది. మనం అది కూడా ముందు మంజూరు చేసుకుంటూ పోదాం. ఒకటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మనం ఇచ్చే పైసలు మళ్ళీ మనకి ఇస్తూ ఉంటారు, మనం ఇచ్చే పైసలు మళ్ళీ మనకి ఇస్తుంది. ఇచ్చేటప్పుడు చాలా నిబంధనలు పెట్టిస్తుంది. మనం పంపేటప్పుడేమో ఇది కొనుక్కోగానే దీని దగ్గర 10 పైసలు పోతాయి, 10 రూపాయికి, లేదా ఇంకోటి కొడితే పోతాయి. అయితే 100 రూపాయలకు 41 రూపాయలు ఇచ్చేటప్పుడు అలా పెట్టుకుంటూ ఇప్పుడు ముఖ్యంగా ఉపాధి హామీ పథకం మా సోదరిమణులు అందరూ వినాల్సిన అవసరం ఉంది. కూలీలు ఉపాధి హామీ పథకంలో చాలా నిబంధనలు పెట్టారు. విబి జీరామ్జీ పథకం అని పెట్టారు. మున్పే MNREGS అందరూ మహాత్మా గాంధీ పేరు నుండి ఇప్పుడు రాముడి పేరు పెట్టారు. రాముడు అంటే నాకు కూడా ఇష్టదైవమే, కానీ ఈ నిబంధనలు ఎక్కువైపోయినాయి. మరి వచ్చేసారి ఏ రకంగా ఉంటుంది మార్చి 31 తర్వాత అని చెప్పి ఇవన్నీ కూడా మార్చి 31 లోపలే ప్రోగ్రెస్లో పెట్టాలి. మా ఏఈ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. పక్కన అంతర్గామంలో మరి మొదలు కాలేదు, మరి అది రూరల్ ఏఈ గారు కానీ చూడాల్సిందిగా మిమ్మల్ని కొంచెం జ్ఞాపకం చేయాల్సింది కోరుతున్నాం. మా రవీందర్ రెడ్డి గారు కూడా ఉన్నారు, మా సర్పంచ్ శేఖర్ రెడ్డి గారు కూడా చెప్తాం. మరి ఈ రకంగా మహిళలకు ఎన్నో పథకాలు వస్తుంది. దాంట్లో భాగంగా సోలార్ కావచ్చు, బస్సులు కావచ్చు, వివిధ వాటికి కూడా మనకి ఇస్తున్నాం. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మీ మహిళా సోదరిమణులు దగ్గరనే మనకు టిఆర్ నగర్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ అని వచ్చింది టాటా వాళ్ళతో. అక్కడ ఎలక్ట్రిక్ మోటార్లు ఎట్లా రిపేర్ చేయాలి, ఎలక్ట్రిక్ మోటార్లు అంటే స్కూటీలు, ఆటోలు, దాంతోపాటుగా వివిధ ఈ కార్పెంటర్లు, కార్వింగ్ చాలా రకాలుగా ట్రైనింగ్ ఇస్తున్నారు. మొన్న ఒక 100 మంది బ్యాచ్ స్టార్ట్ అయింది
3 నెలలకు మళ్ళీ అయిపోతుంది. మన ప్రాంత యువతను ముఖ్యంగా ప్రోత్సహించాలి. అంతర్గామ, అంబార్పేట, తరూరు, టీఆర్ నగర్, ఎందుకంటే దగ్గర ఉంది టీఆర్ నగర్లో. అక్కడ సర్టిఫికేట్ వస్తే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చినట్టే. ఎందుకంటే టాటా కంపెనీ వాళ్ళతో ఉంది, అత్యంత పెద్ద కంపెనీతోటి టైప్ ఉంది. అంటే ముఖ్యమంత్రి గారు అంత గొప్పగా ఆలోచించారు. ఉత్తగానే 10 పాస్ అయినాం, 12 పాస్ అయినాం, 15 పాస్ అయినాం మీకు చెప్తుంటారు. కానీ దానివల్ల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. వందలు, వేలు, లక్షల మంది ఊరుకుంటున్నారు. వృత్తి విద్యా కోర్సులు కావాలి, మనకు పని నేర్చుకునేట్టు కావాలి. అంటే ఇటు రైతుల పక్షాన రైతు బంధు కూడా చాలా అయిపోయింది, అటు కార్మికుల పక్షాన, విద్యార్థుల పక్షాన, సామాన్య రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్యక్రమాలు చేస్తుంటే మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. ఇక ఏ రకంగా జగిత్యాల రాజకీయాలు నడుతున్నాయి మీరు కూడా టీవీలలో, పేపర్లలో చూస్తూ ఉంటారు. అవన్నీ నడుస్తూనే ఉంటే మనం పనిచేసేది పని చేసుకుంటూ పోదాం. మన ఉద్దేశం ఒకటే, మన ప్రాంతం అభివృద్ధి కావాలి. ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతుంది. ఒకప్పటి ఇందిరమ్మ రాజ్యం కింద మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం, మన అంబార్పేటలో కూడా ఒక ఇల్లు పూర్తయిపోయింది ఇందిరమ్మ ఇల్లు, ఇంకో 2 దగ్గరకు వచ్చి చెత్తవాడ్డాయి. మిగతాయి కూడా తొందరగా చేసుకుంటే ఎట్లా చేసుకుంటే అట్లా వెంటనే బిల్ వస్తుంది. కొన్ని ఖర్చులు ఆపైనా కానీ, ఇప్పుడు ఇంతకుముందు అన్నారు ఒక రోడ్ అని చెప్పి, రోడ్ వేసుడు పెద్ద ముచ్చట కాదు, కానీ ఒక రోడ్ కాడ 20-30 ఇళ్ళు అవుతాయి. కొద్దిగా ఆకుండా చేసుకుందాం. పేదవాళ్ళు అసలు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఆ రోడ్లు కూడా మనం తప్పకుండా చేసుకుందాం. మట్టి వరకు అయితే తప్పకుండా తొందరగా మంజూరు చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు. థ్యాంక్ యూ.